రామ్ నారాయణ్ రామ్. మన అందరికీ మార్గం ఒకటే. మనమందరం ఒకే ఆసనంపై కూర్చుని ఆలోచించాలి. ప్రతి ఒక్కరి లోపల జన్మసిద్ధ హక్కు ప్రబుద్ధం అవుతుంది. మనమందరం ఒకే విద్యాలయానికి చెందిన విద్యార్థులం. దీన్ని అర్థం చేసుకుంటే ఎలాంటి నైతిక అడ్డంకులు ఉండవు. ఒకే విధానంలో కూర్చుని మనం ఒకే విద్యను పొందవచ్చు. మనం ఎప్పుడు చెప్పగలం, మనకు వ్యాధి లేదు, శోకం లేదు, ఎలాంటి బాధలు లేవు. మనమందరం ఇక్కడ ఎందుకు వచ్చామో తెలుసుకుంటాం. మరణం అనేది అనివార్యమని మనకు తెలుసు. ఇది తెలిసిన తర్వాతనే మనం అపరిమిత విశ్వం వైపు ప్రయాణం చేస్తాం. ఆ స్వరాన్ని మనం సాధించాలి. దానిని సాధించినప్పుడు ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఈ దేహ యంత్రంలో ఆ స్వరాన్ని మోగించగలిగితే మన ఆలోచనలకు ప్రేరణ లభిస్తుంది. వ్యాధి, శోకం వల్ల మనం భ్రాంతిలో పడిపోయాం. ప్రతిదీ విడిపోయింది. అందుకే ఆలోచనలు ఎంత దూరమైనా వెళ్ళలేవు. ఎన్ని శాస్త్రాలు రచించబడినా దాదాపు అన్నింటిలో మతపరమైన విభేదాలుంటాయి. ఆదివేదంలో ఒకే స్వరంలో కలవాలని చెప్పబడింది. అప్పుడు ఎవరికీ హితోపదేశం అవసరం ఉండేది కాదు. ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు మనకు గౌరవహాని మరియు ఇతరుల సమృద్ధిని చూసి అసూయ తప్ప మరేమీ దొరకలేదు. ఇప్పటికీ మనం ఐక్యంగా లేకపోతే మనం మాయమైపోతాం. మూల విధానంలో ఉన్న ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. విధానం ముక్కలుగా విరిగిపోయినప్పుడు వాటిని సమీకరించి చూశాక అందరికీ దానిలో ఎటువంటి కుట్రలు లేవని అర్థమవుతుంది. అప్పుడు నాయకులకు చెప్పాలి, మీరు పదవి కోసం విధానాన్ని దెబ్బతీయవద్దు. మనలో అన్ని రకాల శక్తులు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ధర్మ విత్తనాన్ని నాటడానికి ముందుగా భూమిని సారవంతంగా చేయాలి. లేదంటే భూమి ఎడారి అయిపోతుంది.